అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఈ సాయంత్రం డిశ్చార్జ్ కానున్నారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మరో 2 గంటల్లో డిశ్చార్జ్ చేయనున్నారు. దీంతో డీఎంకే శ్రేణుల్లో ఆనందం నెలకొంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం చెన్నై నుంచి కార్తీక్ అందిస్తారు. శ్వాస సంబంధిత వ్యాధులతో కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి మరికొద్ది సేపట్లో డిశ్చార్జ్ కానున్నారు. ఈ మేరకు కావేరీ ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనను కూడా విడుదల చేశాయి. గత వారం రోజులుగా కావేరీ ఆసుపత్రిలో శ్వాస సంబంధిత వ్యాధులతో మరియు ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ డిఎంకే అధ్యక్షుడు కరుణానిధి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన కొనసాగుతూ ఉన్నారని చెప్పాలి. ఇప్పుడు కూడా లోపల ఆసుపత్రి లోపలే స్టాలిన్తో పాటు కలిముని అలగిరితో పాటు మిగిలిన ప్రముఖ నాయకులందరూ కూడా లోపలే ఉన్నారని చెప్పాలి. దగ్గరుండి అతని కుమారుడు స్టాలిన్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణలో చూస్తున్నారని చెప్పాలి. మొత్తం మీద డిఎంకే అభిమానులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక మంచి శుభవార్తగానే చెప్పవచ్చు. వారం రోజులుగా కూడా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. తమ అధినేతకు ఏమైందంటూ కూడా ఆరా తీసుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే కావేరీ ఆసుపత్రి మొన్నటి దినం అనగా ఏదైతే ఒక ప్రకటన విడుదల చేసిందో ఆ ప్రకటనతో పాటు ఒక ఫోటోను కూడా విడుదల చేసిందని చెప్పాలి. ఆ ఫోటోలో కరుణానిధి టీవీ చూస్తున్న ఫోటోను విడుదల చేసిందని చెప్పాలి. దీంతో కార్యకర్తలు కూడా పూర్తిగా ఆనందోత్సవాలు వెల్లివిరిచాయని చెప్పాలి. ఇప్పుడు కూడా చూడవచ్చు, సాయంత్రం 4 గంటలకు విడుదల డిశ్చార్జ్ చేస్తారన్న పరిస్థితుల్లో మొత్తం కూడా ఇక్కడే ఉన్నారని చెప్పాలి. తమ నాయకుడు వెలుపలకు వస్తున్నారన్న ఆనందాన్ని వీరు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడంతా కూడా కనబడుతూ ఉంది. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ కరుణానిధి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు రజనీకాంత్తో పాటు పలువురు ప్రముఖులందరూ కూడా అతన్ని పరామర్శించారు. అతని ఆరోగ్యం పైన కూడా ఆరా తీసిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. சார், உங்களோட தலைவர் வெளியில வந்துட்டு இருக்காங்க, எப்படி இருக்கு உங்களுக்கு? நல்லா சந்தோஷமா இருக்கு. கிருஷ்ணகிரி மாவட்டத்திலிருந்து வரேன். நான் மாவட்ட தொண்டரணி துணை அமைப்பாளர். நீண்ட காலமாக இருக்கிறேன். நல்ல சந்தோஷமாக இருக்குது. ஒரு வாரம்னால எதுவோ ஒரு வாரமாக இருந்து பெட்ல இருந்து நல்ல மாதிரியா இது பண்ணி సంతోషంగా వరారు. ఎங்களுக்கு సంతోషం. కార్యకర్తలందరూ కూడా ఒకటే చెప్తున్నారు. వారం రోజులుగా కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి 4 గంటలకు డిశ్చార్జ్ కాబోతున్న సమయంలో వీరందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇదే కాకుండా 4 గంటలకు ప్రత్యేకమైన ర్యాలీ ద్వారా ఆయన ఇంటికి తీసుకువెళ్లే ఆలోచనలో కూడా డిఎంకే శ్రేణులన్నీ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా స్టాలిన్ ఏదైతే ఉన్నదో జనవరి 3న మదురైలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. జల్లికట్టుకు సంబంధించి ఏర్పాటు చేయాలి, జల్లికట్టును కొనసాగించాలని చెప్పి కూడా మదురైలో ఒక పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దీనికి కూడా కరుణానిధిని ముఖ్య అతిథిగా హాజరై ఆ ఆందోళనను ముందుండి నడిపిస్తారని కూడా కార్యకర్తలు కూడా భావిస్తున్నారని చెప్పాలి. కెమెరా పర్సన్ రెడ్డితో కార్తీక్.